ఫర్ ఆల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్, ఈ వీకెండ్ ఓ సరికొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. మార్గాన్ ఇది ఓ సరికొత్త జోనరాలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్. విజయ్ ఆంటోనీ సినిమా అంటేనే ప్లాట్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా ప్లాట్ గురించి చెప్పాలనుకోవడం లేదు. ఎలానో మూవీ టీమ్ 5 minutes స్నీక్ పీక్ రిలీజ్ చేసి ప్లాట్ ఏంటో క్లియర్గా చెప్పేశారు. దాన్ని దాటి నేనేం చెప్పినా స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ స్టార్ట్ నుంచే కథలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ అస్సలు బోరు కొట్టకుండా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కి కావాల్సిన విధంగా ఉంటుంది. ఎక్కడ పాయింట్ డీవియేట్ అవ్వదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రెజెంట్ యూత్కి కనెక్ట్ అవుతుంది. థ్రిల్లర్ స్టోరీకి కావాల్సిన ఒక సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ని యాడ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. అలాని ఇది అందరూ యాక్సెప్ట్ కూడా చేయలేరు. దానికి రిలేటెడ్గా ప్యారలల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. 90% కన్విన్సింగ్గానే ఉంటుంది. ఒక క్యూరియాసిటీ పాయింట్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ నుంచే స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ థ్రిల్లర్లో ఎప్పుడు విలన్ మన కళ్ళ ముందు ఉండే క్యారెక్టర్స్లో ఒకరై ఉండాలి. అప్పుడే క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతారు. మార్గాన్లో కూడా కిల్లర్ ఎవరు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఏ క్యారెక్టర్ అయినా చేసి ఉండొచ్చు అన్న క్యూరియాసిటీ ఉంటుంది. లాస్ట్ 10 minutesలో కిల్లర్ ఎవరు అనేది రివీల్ అయ్యే సీన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఎవ్రీ సీన్ క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ అయినప్పుడు రిలేటబుల్గా ఉంటాయి. ఎక్కడ కనెక్షన్స్ పోకుండా చాలా పకడ్బందీగా రాసుకున్నారు. కొన్ని సీన్స్లో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా అవి ఓవర్ ద టాప్ అనిపించవు. లాస్ట్లో మెసేజ్ బాగుంది. విజయ్ ఆంటోనీ యాక్టింగ్ ఎప్పట్లానే సీరియస్గా ఉంది. అయినా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. డెబ్యూ మూవీ అయినా బాగా పర్ఫామ్ చేశారు అజయ్ దేవ్గన్. ఒక మూమెంట్లో తనే కిల్లర్లా కనిపించే సీన్స్లో ఏమీ తెలియని ఇన్నోసెంట్ రోల్లో మంచి యాక్టింగ్ కనబరిచారు. బ్రిగేడియర్గా సపోర్టింగ్ రోల్లో ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ లియో జాన్ పాల్ రైటింగ్ వాజ్ గుడ్. స్క్రీన్ ప్లే రేసీగా ఉంది. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ వాజ్ ఇంట్రిగ్యూయింగ్ అండ్ సస్పెన్స్ ఫీల్ని ఎలివేట్ చేసేలా కంపోజ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. పాజిటివ్స్ విషయానికి వస్తే అజయ్ దేవ్గన్ యాక్టింగ్ అండ్ విజయ్ ఆంటోనీ. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ కాన్సెప్ట్, బీజిఎం అండ్ రన్ టైమ్ చాలా క్రిస్ప్గా ఉంటాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో ఇన్ పార్ట్స్ అండ్ అందరి ఆడియన్స్కి ఎపీలింగ్గా ఉండదు. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్కి ఈ వీకెండ్ పర్ఫెక్ట్ ఆప్షన్ మార్గన్. మేమిచ్చే రేటింగ్ 3.25.